అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం రంజాన్ ఉపవాసం గురించి 40 హదీసులు తెలుసుకుందాం. ఉపవాసం రంజాన్ గురించి ముఖ్యమైన ఇంపార్టెంట్ 40 హదీసుల్ని నేను కలెక్ట్ చేశాను. ఇన్షాల్లా ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఉపవాసం గురించి ఎన్నో హదీసులు ఉన్నాయి. నేను ఈరోజు మీ ముందు వాటిలో ముఖ్యమైనటి మాత్రమే డిస్కస్ చేస్తాను. ఈ 40 హదీసుల గురించి ప్రతి ముస్లిం తప్పకుండా తెలుసుకోవాలి. మొదటి హదీస్ సహీ బుఖారీ హదీస్ నంబర్ 1899. హజరత్ అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రంజాన్ ప్రారంభం అవగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, శైతాన్లు బంధించబడతాయి. అంటే ఎప్పుడైతే రంజాన్ ప్రారంభమవుతుందో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, శైతాన్లు కూడా బంధించబడతాయి. రెండో హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3257. సహల్ బిన్ సాద్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, స్వర్గంలో 8 ద్వారాలున్నాయి, దానిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఈ ద్వారం గుండానే ఉపవాసం ఉన్నవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అంటే ఎవరైతే రంజాన్లో ఉపవాసాలు ఉంటారో వాళ్ళు స్వర్గంలోని రయ్యాన్ అనే స్వర్గ ద్వారం గుండా స్వర్గంలోకి వెళ్తారు. మూడో హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 37. అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ధర్మ నిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాన్లో ఉపవాసాలు ఉంటారో వారి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి. అదేవిధంగా ఎవరైతే ధర్మ నిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ఎవరైతే రంజాన్లో తారావీ నమాజ్ చదువుతారో వారి యొక్క పూర్వ పాపాలు కూడా క్షమించబడతాయి. నాలుగో హదీస్ సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904. హజరత్ అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మనిషి యొక్క ప్రతి పుణ్యానికి 10 నుండి 700 రెట్లు పుణ్యాలు ప్రసాదించబడతాయి. అల్లా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు, ఉపవాసం కేవలం నా కోసమే, అందుకు ప్రతిఫలం నేనే స్వయంగా ఇస్తాను. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది రంజాన్లో పుణ్యాల స్థాయి పెంచబడుతుంది, ఉపవాసానికి ప్రతిఫలం స్వయంగా అల్లా నేనే ఇస్తా అంటున్నాడు. ఐదో హదీస్ బైహకీ షోబుల్ ఈమాన్ హదీస్ నెంబర్ 1994. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఉపవాసం మరియు ఖురాన్ ఈ రెండు దాసుని కొరకు తీర్పు దినం నాడు సిఫారసు చేస్తాయి. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కొరకు మరియు ఖురాన్ను కంటిన్యూగా చదువుతారో అలాంటి వారి కోసం రేపు తీర్పు దినం నాడు ఆ రెండు వారి కోసం సిఫారసు చేస్తాయి. అంటే ఉపవాసం మరియు ఖురాన్ దాసుని కొరకు సిఫారసు చేస్తాయి రేపు తీర్పు దినం రోజున. ఆరో హదీస్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 1644. అనస్ బిన్ మాలిక్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, రంజాన్ నెల మీపై వచ్చింది, ఈ మాసంలో ఒక రాత్రి ఉంది, ఆ రాత్రి 1000 నెలల కంటే ఉత్తమమైనది, దాన్ని పొందనివాడు లాభాల నుండి దూరం అయ్యాడు, దురదృష్టవంతుడే ఆ లాభాల నుండి దూరంగా ఉంటాడు. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది రంజాన్ మాసంలో ఒక రాత్రి రానున్నది, ఆ రాత్రి 1000 నెలల కంటే ఉత్తమమైనది, అదే లైలతుల్ కదర్. ఏడో హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1906, 1907. ఇబ్నే ఉమర్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నెలవంక చూసి ఉపవాసాలు పాటించండి, షవ్వాల్ నెలవంక చూసి ఉపవాసాలు విరమించండి. అంటే నెలవంక చూసి ఉపవాసాలు స్టార్ట్ చేయాలి, నెలవంక చూసి ఉపవాసాలు విరమించాలి. ఎనిమిదో హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1923. అనస్ బిన్ మాలిక్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, సహరీ తినండి, ఎందుకంటే సహరీలో శుభం ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ఉపవాసాన్ని ప్రారంభించే ముందు సహరీ భోజనం చేయాలి. తొమ్మిదో హదీస్ సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1096. అమర్ బిన్ ఆస్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ముస్లింలు మరియు యూదులు క్రైస్తవుల మధ్య తేడా సహరీ భోజనం. ముస్లింలు సహరీ తింటారు, యూదులు క్రైస్తవులు సహరీ తినరు. పదో హదీస్ సహీ బుఖారీ హదీస్ నంబర్ 1957. సహల్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఉపవాస విరమణ సమయబద్ధంగా పాటించే వరకు ప్రజలు లాభంలో ఉన్నారు. అంటే ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది ఇఫ్తార్ అనేది కరెక్ట్ టైంకి చేయాలి. 11వ హదీస్ తిర్మిజీ హదీస్ నెంబర్ 730. హఫ్సా రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రాత్రి ఫజర్ కంటే ముందు ఉపవాస సంకల్పం చేయని వాని ఉపవాసం నెరవేరదు. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది ఎవరైతే ఫజర్ కంటే ముందు ఉపవాసం నియత్ చేసుకోరో అలాంటి వారి ఉపవాసం నెరవేరదు, నియత్ తప్పనిసరి. 12వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2350. అబూ హురైరా రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీలో ఎవరైనా సహరీ చేసేటప్పుడు అజాన్ వినబడితే దాన్ని వదిలివేయకూడదు, మీ అవసరాన్ని పూర్తి చేసుకోండి. ఎవరైతే సహరీ చేస్తున్నారో అలాంటి సమయంలో అజాన్ వినబడితే వెంటనే వదిలివేయకూడదు, ఉన్నదాన్ని పూర్తి చేసుకోవాలి. 13వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2355. సల్మాన్ బిన్ ఆమీర్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీలో ఎవరైనా ఉపవాసం విరమిస్తే ఖర్జూరం తిని ఉపవాసం విరమించాలి, ఎందుకంటే అందులో శుభం ఉంది. ఒకవేళ ఖర్జూరం అందుబాటులో లేకపోతే నీళ్లతో ఉపవాసాన్ని విరమించాలి. 14వ హదీస్
బైహకి షోబల్ ఈమాన్ హదీస్ నెంబర్ 3953. జైద్ బిన్ ఖాలిద్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఎవరైనా ఒక ఉపవాసాన్ని విరమించే ఏర్పాటు చేస్తే అతనికి కూడా సమానంగా పుణ్యం లభిస్తుంది. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది, ఎవరైనా ఒక విశ్వాసికి ఉపవాసాన్ని విరమించే ఏర్పాటు చేస్తే అతనికి కూడా సమానంగా పుణ్యం లభిస్తుంది. 15వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2357. అబ్దుల్లా బిన్ ఉమర్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాన్ని విరమించిన తర్వాత ఈ దువా చదివేవారు. జహబత్ జమావు వబ్తల్లతిల్ ఉరూకు వసబతల్ అజ్రు ఇన్షా అల్లా. ఎవరైతే ఉపవాసాన్ని విరమిస్తారో ఈ దువా చదవాలి. 16వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1903. హజరత్ అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఉపవాసంలో ఉన్నప్పుడు అసత్యం అధర్మ కార్యాలు వదిలివేయకుంటే అన్నపానయాలు వదిలివేయడం అల్లాహ్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది, ఉపవాసంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, అధర్మ కార్యాలకి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నీ ఉపవాసం అల్లాహ్కి ఏమాత్రం ఇష్టం కాదు. 17వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1930. ఆయిషా రజియల్లాహు తన వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఒక్కోసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహరీకి లేచేటప్పుడు అశుద్ధావ స్థితిలో ఉండేవారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహరీ చేసేవారు అదే స్థితిలో. తర్వాత గుసులు చేసుకొని నమాజ్ చదివేవారు. ఈ హదీస్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అశుద్ధావస్థ అంటే నాపాకి హాలత్లో ఉన్నప్పుడు సహరీ చేయవచ్చు. 18వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1933. అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఒకవేళ మర్చిపోయి తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదు, దాని తర్వాత ఉపవాసాన్ని వదిలివేయకూడదు, కంటిన్యూ చేయాలి. ఎవరైతే మర్చిపోయి తిన్నా తాగినా వారి ఉపవాసం భంగం కాదు. 19వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2380. అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఒకవేళ ఎవరైనా ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు తనంతట తానే వాంతి వస్తే ఉపవాసం భంగం కాదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటే రోజా భంగం అవుతుంది, తర్వాత కజా ఉండాలి. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది, ఒకవేళ ఉపవాసంలో ఉన్నప్పుడు వాంతి వస్తే ఉపవాసం భంగం కాదు, కావాలని వాంతి చేసుకుంటే ఉపవాసం భంగం అవుతుంది. 20వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2364. ఆమీర్ బిన్ రబియా రజియల్లాహు వారి ఉల్లేఖనం ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నిసార్లు మిస్వాక్ చేశారంటే నేను లెక్క పెట్టలేకపోయేవాడిని. అంటే అన్నిసార్లు ప్రవక్త వారు ఉపవాస స్థితిలో మిస్వాక్ చేసేవారు. దీన్ని బట్టి అర్థమవుతుంది, ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు మిస్వాక్ చేయవచ్చు. 21వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2408. అనస్ బిన్ మాలిక్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రయాణికులు గర్భవతి అయిన స్త్రీలు బాలింత స్త్రీల నుండి ఉపవాసం తొలగించడం జరిగింది. అంటే ఎవరైతే గర్భంతో ఉంటారో బాలింత స్త్రీలు ప్రయాణంలో వారు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేకపోతే వారికి అవకాశం ఉంది. 22వ హదీస్ సహీ ముస్లిం హదీస్ నెంబర్ 335. మువాజా అల్ అదవియా రజియల్లాహు వారి ఉల్లేఖనం బహిష్టులో ఉన్న స్త్రీలు ఉపవాసాలు తర్వాత కజా చేసుకోవాలి, నమాజును కాదు. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది, ఎవరైతే బహిష్టులో ఉంటారో అలాంటి స్త్రీలు తర్వాత ఉపవాసాలు కజా చేయాలి, నమాజ్ మాత్రం చదవాల్సిన అవసరం లేదు. అంటే నమాజులు కజా చేయాల్సిన అవసరం లేదు. 23వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1952. ఆయిషా రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మరణించి ఉన్న వ్యక్తిపై ఉపవాసాలు మిగిలి ఉంటే తన తరపున తన వారసుడు ఆ ఉపవాసాలను ఆచరించాలి. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది, ఎవరైనా మరణించిన వ్యక్తి ఉపవాసాలు మిగిలింటే అతని తరపున తన వారసుడు వాటిని పూర్తి చేయాలి. 24వ హదీస్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 1752. ఉపవాసి యొక్క దువా రద్దు కాదు, అంటే ఎవరైతే ఉపవాసంలో ఉంటారో అలాంటి వ్యక్తి యొక్క దువా రద్దు కాదు. 25వ హదీస్ ఇబ్నే కుజైమా హదీస్ నెంబర్ 1887. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రంజాన్లో నఫిల్ పుణ్యం ఫర్జుకు సమానం, ఫర్జు యొక్క పుణ్యం 70 ఫర్జులకు సమానం. 26వ హదీస్ సహీ ఇబ్నే హిబ్బాన్ హదీస్ నెంబర్ 1770. త్వరగా ఇఫ్తార్ చేయడం, ఆలస్యంగా సహరీ చేయడం, నమాజ్లో ఎడమ చేతి మీద కుడి చేతి పెట్టుకోవడం, ఈ 3 ప్రవక్త వారి నడవడికలు, అంటే ఈ 3 ప్రవక్త వారి యొక్క ఆచరణలు. 27వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1991. అబూ సయీద్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈదుల్ అజ్హా ఈదుల్ ఫిత్ర్ ఈ 2 రోజుల్లో ఉపవాసం ఉండడాన్ని ప్రవక్త వారు వారించారు. అంటే పండగ రోజు ఉపవాసం ఉండకూడదు. 28వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2840. అబూ సయీద్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అల్లాహ్ మార్గంలో ఒకరోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ అతన్ని నరకం నుండి 70 సంవత్సరాల దూరంలో ఉంచుతాడు. 29వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2017. ఆయిషా రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, రంజాన్లోని చివరి 10 రోజుల్లో బేసి రాత్రుల్లో లైలతుల్ ఖదర్ని వెతకండి. అంటే రంజాన్లోని చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యలో ఉండే రాత్రుల్లో షబే ఖదర్ను వెతకాలి. 30వ హదీస్ సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1175. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లోని చివరి 10 రోజుల్లో ఆరాధన చేసినట్లు మరి ఏ రోజుల్లో కూడా అంతగా చేసేవారు కాదు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లోని లాస్ట్ 10 రోజుల్లో చాలా ఎక్కువగా ఇబాదత్ ఆరాధన చేసేవారు.
31వ హదీస్ తిరిమిజీ హదీస్ నెంబర్ 3513. ఆయిషా రజల్లాహు వారు ప్రవక్త వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఓ ప్రవక్త, నాకు షబే ఖదర్ లభిస్తే నేను ఏం దువా చదవాలి? అప్పుడు ప్రవక్త వారు ఈ దువా పఠించమని ఆదేశించారు. అల్లాహుమ్మ ఇన్నక అఫువన్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్ని. ఓ అల్లాహ్, నువ్వు క్షమించేవాడు, క్షమించడానికి ఇష్టపడతావు, కావున నన్ను క్షమించు. అంటే లైలతుల్ ఖదర్ రోజు ఈ దువా చదవాలి. 32వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2026. ఆయిషా వారి ఉల్లేఖనం, దైవ ప్రవక్త జీవితాంతం రంజాన్లోని చివరి 10 రోజుల్లో ఎత్తెకాఫ్ పాటించేవారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు కూడా ఎత్తెకాఫ్ పాటించేవారు. వేరొక హదీస్లో ఉంది, ప్రవక్త వారు లాస్ట్లో 20 రోజులు కూడా ఎత్తెకాఫ్ ఉన్నారు. 33వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 4998. అబూ హురైరా రజియల్లాహు వారి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రతి సంవత్సరం ఖురాన్ చదవబడేది. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఖురాన్ చదివేవారు, ప్రవక్త వారు వినేవారు. తర్వాత ప్రవక్త చదివేవారు, జిబ్రాయిల్ అలైహిస్సలాం వినేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందు 2 సార్లు ఖురాన్ పఠించారు. రంజాన్ ఖురాన్ అవతరించిన నెల. ఖురాన్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి రంజాన్లో ఖురాన్ తప్పకుండా చదవండి. 34వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1503. అబ్దుల్లా బిన్ ఉమర్ వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, జకాతుల్ ఫిత్ర్ అనేది నెలవంక చూసిన తర్వాత ఈద్ నమాజ్ చదివే లోపల జకాతుల్ ఫిత్ర్ ఇవ్వాలి. జకాతుల్ ఫిత్ర్ ఎప్పుడు ఇవ్వాలంటే చివరి రోజు నెలవంక చూసిన తర్వాత ఈద్ నమాజ్కి వెళ్ళే ముందు జకాతుల్ ఫిత్ర్ ఇవ్వాలి. 35వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1502 నుంచి 1512 వరకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జకాతుల్ ఫిత్ర్లో అనాజ్ ఇచ్చేవారు, బార్లీ, గోధుమలు ఇలాంటివి ఇచ్చేవారు. ఎంత ఇచ్చేవారంటే ఒక సా ఇచ్చేవారు. ఒక సా అంటే ప్రస్తుత రోజుల్లో అప్రాక్సిమేట్గా 3 కేజీలు. ఒక వ్యక్తి జకాతుల్ ఫిత్ర్ ఎంత ఇవ్వాలంటే 3 కేజీల వరకు ధాన్యాన్ని ఇవ్వాలి. 36వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 1563. అమర్ బిన్ సుహైబ్ రజియల్లాహు వారి ఉల్లేఖనం, ఈ హదీస్లో తెలియజేయబడింది స్త్రీలు బంగారంపై జకాత్ ఇవ్వాలి. 37వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 8. అబ్దుల్లా బిన్ ఉమర్ వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇస్లాం అనేది 5 మూల స్తంభాలపై ఆధారపడింది. మొదటిది షహాదత్, అంటే సాక్ష్యం ఇవ్వాలి, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త అని షహాదత్ సాక్ష్యం ఇవ్వాలి. రెండోది 5 పూట్ల నమాజ్ చదవాలి. మూడోది రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాసం ఉండాలి. నాలుగోది స్తోమత కలిగిన వ్యక్తి జకాత్ ఇవ్వాలి. ఐదోది స్తోమత ఉన్న వ్యక్తి ఒక్కసారైనా హజ్ చేయాలి. 38వ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 1567, బుఖారీ హదీస్ నెంబర్ 1454. ఈ 2 హదీసులు. పశువులపై జకాత్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే ఈ హదీసులో చాలా క్లియర్గా తెలియజేయబడింది, చాలా పెద్ద హదీసు. ఆవులు గేదెలపై జకాత్ ఎలా ఇవ్వాలంటే ప్రతి 30 పశువులకి 1 సంవత్సరం ఉన్న దూడ, ప్రతి 40 పశువులకి 2 సంవత్సరాల వయసున్న దూడ ఇవ్వాలి. అదే మేకల గురించి జకాత్ అయితే 40 నుండి 120 వరకు ఉంటే 1 గొర్రె ఇవ్వాలి, 120 నుండి 200 వరకు ఉంటే 2 గొర్రెలు ఇవ్వాలి, 200 నుండి 300 వరకు ఉంటే 3 గొర్రెలు ఇవ్వాలి. ఆపై ఉన్న ప్రతి 100 గొర్రెలకు 1 గొర్రె జకాత్గా ఇవ్వాలి. 39వ హదీస్ బైహకీ హదీస్ నెంబర్ 6143. అబ్దుల్లా బిన్ ఉమర్ వారు ఈద్గాకి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు ధరించి ఈద్గాకి వెళ్ళేవారు. అంటే బెస్ట్ క్లాత్స్, ఉత్తమమైన బట్టలను ధరించి ఈద్గాకి వెళ్ళేవారు. మన దగ్గర ఉన్న వాటిలో ఉత్తమమైన బట్టలు వేసుకొని ఈద్గాకి వెళ్ళాలి. ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది ఈద్ రోజు మంచి బట్టలు ధరించాలి. 40వ హదీస్ సహీ ముస్లిం హదీస్ నెంబర్ 884. ఇబ్నే అబ్బాస్ వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ రోజున ముందు నమాజ్ చదివేవారు, తర్వాత ఖుత్బా ఇచ్చేవారు. ఇంకొక 2 హదీసులు నేను ఎక్స్ట్రా తెలియజేయాలనుకుంటున్నాను. 41వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 953. అనస్ బిన్ మాలిక్ వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ రోజున ఈద్గాకి వెళ్లే ముందు కొన్ని ఖర్జూరాలు తిని వెళ్ళేవారు. 42వ హదీస్ సహీ ముస్లిం హదీస్ నెంబర్ 889. అబూ సయీద్ కుద్రీ రజియల్లాహు వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ రోజున సదకా చేయమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఈద్ రోజు ప్రవక్త వారు సదకా ఇవ్వమని ప్రోత్సహించేవారు. చూశాంగా సోదరులారా, ఇప్పటి వరకు 42 హదీసులు రంజాన్ గురించి, ఉపవాసం గురించి చర్చించుకున్నాం. ప్రతి ముస్లిం తప్పకుండా తెలుసుకొని వీటిని ఆచరించాలి. ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి, నేను ముఖ్యమైన వాటిని మాత్రమే మీ ముందు ప్రస్తావించాను. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరికీ ఈ హదీసులన్నీ ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.